లేపండ్రా. లేపండ్రా వాణ్ణి. నేను వేసే ఎంగులు మెతుకులు ఏరుకొని తినే కుక్క నా మీదే తిరగబడతావరా? నన్ను చంపే స్థాయికి ఎదిగావరా నువ్వు? అన్నా వదిలే అన్నా, ఏదో బుద్ధి గడ్డి తిని డబ్బు కక్కుతుపడేలా చేశానన్నా. ఇంకెప్పుడు అలా చేయనన్నా. ఎక్కడికైనా వెళ్ళి బతికేస్తామన్నా. నువ్వు ఎక్కడికి వెళ్లాలో నేను డిసైడ్ చేస్తాను. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని లొంగిపో. అన్నా పాత మాధవరావునైతే ఇంతసేపు నా ఎదురుగా నిలబడేవాడి కాదురా, కాటిలో పడుకునేవాడివి. మారిన మాధవరావుని కాబట్టి బతికిపోయావు. నువ్వు నీ భార్య ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పింది చెయ్యి. వెళ్ళ. ఏంట్రా నామోహం చూస్తున్నావు? వెళ్ళ. రేయ్ ఆగండ్రా. చూడు, ఎప్పుడెప్పుడు ఏ తప్పులు చేసావో తెలుసుగా? తారీఖులు జ్ఞాపకం ఉన్నాయిగా? తెలుసన్నా. వెళ్ళి కరెక్ట్గా చెప్పు. ఏంట్రా చూపు? తేడా వచ్చిందో నా కొడక ప్రాణాలుండవు. మర్యాదగా అన్నీ ఒప్పుకొని సరెండర్ అయ్యావా శిక్ష తగ్గుతుంది. తెలుసుగా? అన్నా క్షమించి వదిలేచ్చు కదన్నా. రై, నేను క్షమించాను కాబట్టే నువ్విప్పుడు నాతో మాట్లాడగలుగుతున్నావు. లేకపోతే ఈ పాటికి నా కొడక కాలి బూడిదైపోయేవాడివి. రై తీసుకెళ్ళండి రా. రావయ్యా రా, సంతకం పెట్టు. సార్ ఏయ్ పెట్రా. ఏ శ్రీనివాసరావు 420 గంట లోపల ఇవయ్యా. ఓ పదా పదరా. ఏరా గోపి, ఇదేనా రావడం? అవునమ్మా. అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా అది? ఏం లేదమ్మా, మన సరోజక్క రూపక్క వాళ్ళందరినీ తీసుకున్న డబ్బు వెంటనే తిరిగిచ్చేయమన్నావంటగా? అవును, ఆ విషయం నీకెలా తెలుసు? వాళ్ళు షెడ్డుకొచ్చి నాతో విషయం చెప్పారు. నువ్వు అసలు వడ్డీ 2 వెంటనే కట్టేయమన్నావంటగా? ఇప్పటికిప్పుడు డబ్బులు కట్టమంటే వాళ్ళు ఎక్కడి నుంచి కడతారమ్మా? 2 నెలలు టైం అడగమన్నారు. నేను నీతో మాట్లాడతానని చెప్పాను. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారా? నీతో ఒక మాట చెప్తే నేను అప్పు అడగను అనుకుంటున్నారా? వాళ్ళు అలా అనలేదమ్మా. డబ్బులు కట్టడం ఎవరికైనా కష్టమే కదమ్మా, అందుకే 2 నెలలు టైం అడిగారు. నేను సరే అన్నాను. అదంతా కుదరని పనిరా. ఆగేటట్టుంటే నేనే ఆగనా? నాకున్నది కిరాణా షాప్ అప్పు మాత్రమే కాదు, వేరే చాలా ఖర్చులున్నాయి. అందుకే వాళ్ళని డబ్బులు అడిగాను. వాళ్ళది అర్థం చేసుకోకుండా నీకు చెప్పడం ఏంటి? ఇందులో నువ్వేం కల్పించుకోకు. నా తిప్పలేవో నేను పడతాను. కానీ వాళ్ళకి నీతో మాట్లాడి ఒప్పిస్తానని మాటిచ్చేశానమ్మా. నాతో ఒక మాట కూడా అనకుండా నువ్వేలా మాటిచ్చావురా? నువ్వు నా మాట వింటావనే నమ్మకంతో మాటిచ్చానమ్మా. కుదరదురా, నేనే వాళ్ళతో మాట్లాడతాను. పోనీ ఓ పని చేస్తాను. వాళ్ళు కట్టాల్సిన డబ్బులు నేను నీకు ఇచ్చేస్తాను. ఓ 2 నెలలాగి వాళ్ళ దగ్గర నుంచి నేను వసూలు చేసుకుంటాను. అసలు నీ ఉద్దేశం ఏంట్రా? ఇలా ఎన్నైనా ఏర్పాటు చేస్తావు? అవసరమైనప్పుడల్లా నిన్ను అడుగుతూ నీ మీద ఆధారపడాలనా నీ ఆలోచన? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అలా అనలేదమ్మా. అలా కాదులేరా, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఇదివరకులా లేవు. పద్ధతి తప్పేమనిపిస్తుంది. హాస్పిటల్ ఖర్చులకు నేనే అప్పు తెస్తానన్నావు. కిరాణా షాపులో నేనే కడతాను అంటున్నావు. ఇప్పుడేమో వాళ్ళెవరో కట్టాల్సిన అప్పు నేనే ఏర్పాటు చేస్తానంటున్నావు. అంటే మేం పూర్తిగా మళ్ళీ నీ మీద ఆధారపడి బతకాలనేగా నీ ఉద్దేశం? నీ మనసులో ఉన్న ఆలోచన అదేగా? కాదమ్మా, ఏదో కరెంటు బిల్లు కిరాణా షాప్ బిల్లు కడదాం అనుకున్నాను, అంతే. అవసరం లేదు. నువ్వు నీ కుటుంబాన్ని చూసుకో, మా సంగతి మేము చూసుకుంటాం.
కొంతకాలంగా నీ సాయం సంపాదన లేకుండానేగా మేము సంసారాన్ని నెట్టుకొచ్చాం. ఇప్పుడు అలాగే బతుకుతాము. నువ్వే కదా ఇంతకుముందు అన్నావు, ఎవరి కుంపటి వాళ్ళది, ఎవరి ఖర్చులు వాళ్ళవి అని. ఆ మాట ప్రకారమే మేము నడుచుకుంటున్నాం. అయినా ఈ రోజేంటి అది చేస్తాను, ఇది చేస్తాను, ఆ ఖర్చు పెడతాను, ఈ ఖర్చు పెడతాను అంటావు? అలా అయితే నేను అన్నట్టుగా మమ్మల్ని నువ్వే పోషిస్తున్నావని ఈ జనమంతా గొప్పగా అనుకోవాలనేగా నీ ఉద్దేశం? కాదమ్మా. అత్తయ్య, ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు? ఆయన అలా అనుకునే మనిషేనా? కాకపోతే ఏంటమ్మా వాడు మాట్లాడేది? వాడు చెప్పేది వింటుంటే అలాగే అనిపిస్తుంది కదా. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు వీడి దగ్గరికి వెళ్లారే అనుకో, వీడికి విషయం చెప్పారే అనుకో, వీడేం చెప్పాలి? అది మా అమ్మకు సంబంధించిన విషయం, నేనేం చెయ్యలేను అనాలి, లేదా మా అమ్మతో మాట్లాడి చెబుతాను అనాలి. కానీ మాటిచ్చేశాను అంటే దాని అర్థం ఏంటి? చూడు గోపి, మన మధ్య ఉన్న అపార్థాలన్నీ ఆ దేవుడి దయ వల్ల తొలగిపోయాయి. అందరం కలిసి సంతోషంగా ఉంటున్నాం. అందుకని ప్రతిదానికి మేము నీ మీద ఆధారపడాలని మాత్రం అనుకోకు. నేను దానికి ఒప్పుకోను. మా కుటుంబ విషయంలో మా నిర్ణయాలు మేము తీసుకునే స్వతంత్రం మాకుండాలి. వాటిలో నువ్వు తలదొరుచుకు. వీటి వల్ల మళ్ళీ గొడవలు రాకూడదు. అర్థమైందా? చూసావా అర్చన, అమ్మ ఎలా మాట్లాడిందో? నేను అలా అనుకునేవాడినా అర్చన? ఆవిడెందుకు ఇలా మారిపోయిందో అర్థం కావట్లేదు. అదే కదా మీ అమ్మ ప్రత్యేకత. వాళ్ళను బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వాసుని వాళ్ళ మావగారు అల్లుడిగా అంగీకరించారో, డబ్బు ఇస్తా అన్నారో, అప్పుడే మీ అమ్మ మారిపోయింది. ఇప్పుడు ఆ ఇంటి అల్లుడిగా వాసు కూడా డబ్బున్నవాడు. ఆమె చేతికి డబ్బొస్తుంది. అందుకే ఆ ధైర్యంతోనే అలా మాట్లాడింది. సర్లే, అవన్నీ తలుచుకుని ఎందుకు బాధపడతావు? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, నేను భోజనం వడ్డిస్తాను. హాయ్ ప్రియా. ఏంటి ప్రియా, ఏమైంది? ఇక్కడికి ఎందుకు వచ్చావు దీనా? అలా అడుగుతావేంటి ప్రియా? నీకోసమే వచ్చాను. నిన్ను కలిసి మాట్లాడదామని వచ్చాను. అయ్యో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మనం తర్వాత కలిసి మాట్లాడుకుందాం. వెళ్ళు దీనా. ప్లీజ్ ప్రియా, నేను చెప్పేది కాస్త విను. ఒక 10 minutes నాతో మాట్లాడవా? దీనా, ఎవరైనా చూస్తే బాగోదు. ప్లీజ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు దీనా. ఓ పంచే, కారులో కూర్చుందాం, ఎవరు చూడరు. 10 నిమిషాలు మాట్లాడుకుందాం. కుదరదు దీనా, ప్లీజ్. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ ప్రియా, కారులోనే కదా, రా కూర్చొని మాట్లాడుకుందాం. రా రా ప్రియా. దీనా, నా మాట ప్రియా, విను నేను దీనా. చెప్పేది విను. వద్దు రా దీనా. రా కూర్చో నేను ప్రియా, చెప్పేది కూర్చో విను చెప్తా. ఛే. ఏంటి దీనా, నిన్నే చెప్పాను కదా, మనం ఇక మీదట కలవటం కుదరదు, మాట్లాడటం కుదరదు అని. అర్థం చేసుకోవా? ఇలా చేస్తే ఎలా? ఉదయం నుంచి 30 ఫోన్లు చేసావు, 50 మెసేజ్లు పంపావు. వాటి వేటికి నేను ఆన్సర్ ఇవ్వలేదు కదా. అప్పుడైనా నా పరిస్థితి అర్థం చేసుకోవాలిగా. ఆల్రెడీ మన విషయం ఇంట్లో తెలిసింది. అన్నయ్య ఏమో నేను ప్రమాణం చేశాక కూడా నన్ను నమ్మనంటున్నాడు. ఆయన ఎవరినైనా నన్ను కనిపెట్టే పనిలో పెట్టినా పెట్టొచ్చు. నువ్వేమో అర్థం చేసుకోవు. ఇప్పుడు ఇలా కలవాల్సిన అవసరం ఉందా? దయచేసి ఇలా చేయకు దీనా, ప్లీజ్. ప్రియా, నువ్వు కాస్త నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వే అన్నావు కదా 30 కాల్స్ 50 మెసేజ్లు చేశానని. దాన్ని బట్టి నా పరిస్థితి అంటూ నువ్వే అర్థం చేసుకో. నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను ప్రియా. నా ప్రాణం నీకోసమే కొట్టుకుంటుంది.
అసలు ఎందుకు చూడాలి, ఎందుకు మాట్లాడాలి? నేను క్లియర్గా చెప్పాను కదా, మన ప్రేమ నిజమైందే అయితే అదే మనల్ని కలుపుతుంది అని. నువ్వు చెప్పింది నిజమే, నేనేం కాదంటలేదు. నాకు రాత్రంతా నిద్ర లేదు, అన్నీ నీ జ్ఞాపకాలే. దానికి కారణం నువ్వు ఇంక మనం కలవద్దు, మాట్లాడొద్దు అన్న మాటలే. నువ్వు నాలాగే నిద్రపోకుండా, తిండి తినకుండా సతమతం అయ్యుంటావు అనుకుంటున్నాను. నేను ఓపెన్గా చెప్పొచ్చు, నువ్వు చెప్పలేకపోవచ్చు. నువ్వు గంభీరంగా ఉన్నట్టు నటించొచ్చు, కానీ నా వల్ల కావటం లేదు ప్రియా. నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు అలా కండిషన్లు పెట్టేసరికి నాలో కోరిక ఇంకా పెరిగింది. కలవాలని మనసు విపరీతంగా ఆరాటపడుతుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అందుకే బయలుదేరొచ్చేశా. కనీసం రోజుకొకసారి 10 నిమిషాలు నీతో మాట్లాడితే చాలు, మనసు తేలిక పడుతుందనిపిస్తుంది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను ప్రియా. కుదరదు దినా, ఇలాంటప్పుడే పట్టుదల చాలా ముఖ్యం. అలా అయితేనే అనుకున్నది సాధించగలం. ఇప్పుడు మనసు అదుపులో పెట్టుకోలేకపోతే తర్వాత మనం ఏం సాధించలేం. పట్టుదలకి పోయి మనల్ని మనం కట్టడి చేసుకుని మనసుని అనవసరంగా ఇబ్బంది పెట్టడం అవసరమా? అయితే నీలో పట్టుదల తక్కువ, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. దాన్ని డెవలప్ చేసుకోవాలి. అది జీవితంలో ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. సరే, అది నా వీక్నెస్. నేను నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఉండలేకపోతున్నానని నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. నా సంగతి వదిలే. నిజంగా నువ్వు నన్ను చూడకుండా మాట్లాడకుండా ఉండగలవా? ఉండగలగాననే కదా ఇంతసేపు నీకు చెప్పగలిగింది. కాదు ప్రియా, ఉండలేవు, అసాధ్యం. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. నిజంగా చెప్తున్నావా? అవును. సరే అయితే ఓ పని చేసి చూద్దాం. ఏంటది? ఇప్పటి నుంచి రేపు ఉదయం దాకా, లేదా నీ కాలేజ్ అయిపోయేదాకా నన్ను నువ్వు కలుసుకోకుండా ఉండాలి. నీ వల్ల కుదురుతుందా? ఎందుకు కుదరదు? ఖచ్చితంగా కుదురుతుంది. సరే అయితే నువ్వు నిజంగా నేను చెప్పిన టైం ప్రకారం నన్ను కలుసుకోకుండా ఉన్నట్లయితే, నువ్వు చెప్పిన కండిషన్ ప్రకారం నేను నడుచుకుంటాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వే స్వయంగా వచ్చి నాతో మాట్లాడాలి. నీ అంతరాత్మే సాక్షి. ప్రియా, ప్రేమను మోసం చేయొద్దు, ఓకేనా? ఓకే, అయితే మరి నేను వెళ్తాను. సరే పద, నేను డ్రాప్ చేస్తాను. వద్దు, నేను బస్లోనే వెళ్తాను. ఓకే ప్రియా. హలో. అరే బావా, నేనేరా మాట్లాడుతున్నాను. చెప్పరా బావా. ఏంట్రా పనిలో ఉన్నావా? అవునరా, ఏంటి విషయం? రేయ్, ఎంత పనున్నా పక్కన పెట్టి అర్జెంటుగా వినాయకుడి గుడికి రారా. ఏంట్రా, ఏమన్నా విశేషమా? చాలా ముఖ్యమైన విషయం. నువ్వు ముందు అర్జెంటుగా బయలుదేరి రారా, వస్తే నీకే తెలుస్తుంది. ఏరా, ఏదన్నా ప్రాబ్లమా? ప్రాబ్లమ్స్ ఏమి లేవు, వస్తే ఓ ప్రాబ్లం తీరిపోతుంది. రారా. లేదు బావా, నేను ఇక్కడ అర్జెంట్ పనిలో ఉన్నానురా. అక్కడ పని కన్నా ఈ పని అర్జెంట్ రా, వెంటనే బయలుదేరి రారా. సర్లే, వస్తున్నా. అలాగే. అరే బావా, రారా. రారా బావా. ఎందుకురా అర్జెంట్గా రమ్మన్నావు? ముందు నువ్వు లోపలికి రా, చెప్తాను. రా. రారా. పంతులు గారు, ఈ కీస్ దేవుడు పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి. అలాగే బాబు. ఓం రుద్రాయ నమః. కొత్త బండి కొన్నావా? లేదురా, పాత బండే, సెకండ్ హ్యాండే. ఇప్పుడు నీకు బైక్ ఎందుకురా? రేయ్, చెప్తాను గానీ ముందు దండం పెట్టుకో. పంతులు గారు, ఈ కీస్ వాడి చేతికి ఇవ్వండి. నాకెందుకురా? రేయ్, తీసుకోరా, చెప్తాను. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. రారా.